రాత్రి 10:15 ఈ రోజు యూ ప్రూవ్ ఈ ఇంట్లో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. నాకు సీరియస్లీ ట్రస్ట్ ఎవరు కలేదు బికాస్ ఆఫ్ యూ. తక్కువ టైంలో ఇంకా ఎవ్వరు కూడా అంత ఇది అవ్వలే. ఈవెన్ నిఖిల్ బ్రో కూడా అంత ఆడతాడు మీకంటే. మీరు తెలిసారు అందరికీ, అవునా? అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ ఫ్రెండ్గా నేను చేయడం ఒకటే. మీరు అది డోంట్ కాల్ ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సీరియస్లీ డోంట్ కాల్ ద ఫ్రెండ్, సే హౌస్ మెంబర్, దట్స్ ఇట్. బట్ ఈ రోజు యూ ప్రూవ్ ఈ ఇంట్లో నో ఫ్రెండ్షిప్, నో బాండ్, జస్ట్ అ గేమ్. యాజ్ అ ఫ్రెండ్ నేను ఏం చెప్పారు? బ్రో ఓపెన్ అప్ నాట్ ఓకే, గెట్ ద సి నామినేట్ బ్రో, ఇట్స్ అ టైమ్ టు వేకప్ కాల్, వేకప్. దిస్ ఇస్ ద వే యాజ్ అ ఫ్రెండ్. చెప్పు. మీకు ఓట్ బ్యాంకింగ్ కావాలి. Don't play your dirty game, bro. Seriously. Don't play your dirty game. I sacrificed my captainship for my friend. ఈ రోజు నా దగ్గరే నాకు తెలుసు ఈ గేమ్ వెరీ ఈజీ ఫర్ మీ. ఓకే, నాకు టెక్నిక్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఇట్స్ అ లెసన్ బ్రో, ఇదే లెసన్. రాత్రి 12:30 డర్టీ గేమ్లో బాల్సింగ్లో తను చెప్పాడు. నేను ఊరికే చెప్పాను చెప్పిన తర్వాత లాస్ట్ 5 ఉంటే ఒకరిని తోసేయాలని డిస్కషన్ నడుస్తుంటే మేము ముగ్గురం కలిసి ఆట ఆడుకుంటూ వచ్చాం కాబట్టి మన ముగ్గురం కాదు తనుజ అండ్ శ్రీజ వీళ్ళిద్దరిలో అని అంటే పాయింట్ రేస్ చేశారు. ఏమని? లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ తనుజకు వచ్చింది కాబట్టి తనుజని ఒకసారి అడుగుదామని. ఇప్పుడు లాస్ట్ దాకా వచ్చిన తర్వాత నేనేం తోకాల తనుజని వచ్చేటట్టు లేదు కదా. సరే అయితే పదండి అడుగుదాం అనేది లేదు. వెళ్ళి అడుగుతాం, నేను రానంటే రానా అంది. అవునా సరే అని శ్రీజని అడుగుదాం కదండి అని శ్రీజని అడిగే డిస్కషన్లో అలా తోసేసాడు. అక్కడ నా కోసం స్టాండ్ తీసుకోలేదు కదా అంటున్నాడు. అంటే ఇప్పుడు నామినేట్ చేస్తాను స్లిప్ తీసుకున్నాడు బాగానే ఉన్నాడు. వాళ్ళు చుట్టాలు అయిపోయారు. స్లిప్ ఇచ్చినని నేను దీన్ని శత్రువుని, అంటే ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చినాను నేను శత్రువుని. దీంట్లో నామినేట్ చేసినందుకే ఇమ్మాన్యుల్ నాకేం చేయలేదు అనేసి అనుకో. నేను అన్ని చేస్తే వీకెండ్ ఎపిసోడ్లో ఇమ్మాన్యుల్ అసలు నాకు గుచ్చి మాట్లాడతాడు సార్, బాధపడేలా మాట్లాడతాడు. ఇమ్మాన్యుల్ ఎప్పుడు నా సంతోషంలో ఉంటాడు తప్ప నేను బాధలో ఉన్నప్పుడు ఉన్నాడు. ఇవన్నీ చెప్తే నేను తీసుకోవాలి. తనీగా అనుకుంటే తిరగాలి. ఈరోజు కూడా కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమడుగుతున్నాడు తెలుసా? అన్న లాస్ట్ వీక్ సేఫ్ ఆడిందా బాగా ఆడిందా అంటే ఈ వీక్ అంతా అన్న బాగానే ఆడిందా, నాకు అసలు సేఫ్ అనిపించలేదు అని అన్నాడు. మరి ఎందుకన్నా లాస్ట్ వీక్ తీసుకొచ్చి పెట్టావు అని అన్నాడు. సరే లాస్ట్ వీక్ నేను ఇంకా కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఇప్పటికి కాదు. ఆ అమ్మాయి ట్రోఫీ పట్టుకున్నా కూడా నేను అదే పంటున్నదంట. ఆ అమ్మాయి సేఫే ఆడింది. 51వ రోజు ఉదయం 8:30. కొట్టాను పళ్ళు రాన్నాయి, నా షర్టుకి ఎన్ని మొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే మధ్యాహ్నం 12:15. రణి సార్ వస్తే ఎలా ఉంటుంది? ఖతం. ఫ్యామిలీ రౌండ్ ఇది పెట్టేస్తే మా పిల్లలు వాళ్ళంతా రావాలట. ఫ్యామిలీ రౌండ్ ఇది పెట్టేస్తే వాళ్ళు ఒకసారి వస్తే నేను మళ్ళీ డిసెంబర్ వరకు పోను, అయిపోయేవారకి. చెప్ప చేయకుండా డోర్ ఓపెన్ అయ్యి ఫ్యామిలీ వాళ్ళు వస్తే అందరూ గార్డెన్ ఏరియాకి రండి. ఎవరో వస్తారు. నిన్న మీరు
మీ ఎక్స్ హౌస్మేట్స్ లో కొందరిని ఎదుర్కొన్నారు. ఎస్ బిగ్ బాస్. వారు మీ ఆటను బహిర్గతం చేస్తూ మీ గురించి తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పి తమ నామినేషన్స్ ను పూర్తి చేశారు. ఎస్ బాస్. వారిలో ఎవరు మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించి పర్మనెంట్ హౌస్మేట్స్ గా మారే అవకాశం పొందుతారు అన్నది చూసే సమయం ఆసన్నమైంది. ఈ ఇంట్లోకి ఎవరు తిరిగి ప్రవేశించాలని నిర్ణయం వారు నిన్న ఏం చేశారన్న దానిపైనే కాకుండా వారిక్కడ ఉన్నప్పుడు ఈ హౌస్లో వారి ప్రయాణం, అలాగే వారు భవిష్యత్తులో చూపే సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎవరు ఈ ఇంట్లో అడుగు పెట్టాలన్నది నిర్ణయించాం. కాంపిటేటర్గా, నాట్ యాజ్ అ డాటర్గా, యాజ్ అ కాంపిటేటర్గా మీరు రావాలని కోరుకున్నాం. హాయ్ 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 హాయ్. పదండి, ఏముండదు ఈరోజు. చికెన్ వండుతా ఇప్పుడు. నేను చికెన్ వచ్చిన రోజు అనుకున్నాను బర్నీ గారు లేరు, చికెన్ లేదు. ఆల్ గుడ్, వచ్చిందగా నాట్ ఆల్ గుడ్, నాట్ ఆల్ గుడ్. స్టిల్ యూఆర్ క్రైమ్. బిగ్ బాస్ ఎవరో దయ్యం ఉన్నట్టుంది బిగ్ బాస్ లో పక్కన. నాకు ఎందుకో దయ్యం సైన్స్ వస్తున్నాయి. నేను చాలా బాధపడ్డా. ఎందుకు బాధపడ్డావు? నువ్వు వెళ్ళిపోయాక నా వల్ల నువ్వు వెళ్ళిపోయావని నీ అన్నారు వల్ల వెళ్ళిపోయిన ఎవరున్నారు? అంజనా గారు. ఒకరిని బాండింగ్ అని చెప్పేసి ఒకరిని పంపించేసావు అనేసి. అందరూ గార్డెన్ ఏరియాలో వరుసగా నిల్చోండి. వారిని శ్రీజ, బిగ్ బాస్. ఎస్ బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లోకి మరోసారి స్వాగతం. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. ఈ రెండో అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని పర్మనెంట్ హౌస్మేట్స్గా మారడానికి అర్హులని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. గుర్తుంచుకోండి, ఈ ఇంట్లో స్థానం మీ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. షూర్ బిగ్ బాస్.